సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సండే ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వి ఇన్వైట్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ దిస్ వర్షిప్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మీ అందరు కూడా ఆన్లైన్లో ఈ స్తుతి ఆరాధనలో పాల్గొని వాక్యాన్ని వింటున్నందులకు, దేవుని చేత దీవించబడుతున్నందులకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం వినబోతున్నాం. అది కడుబూర శబ్దము. ఈరోజు దేవుని ఆయన రాకడ సూచనలో మనము కొన్ని నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే వాక్యంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో పరిస్థితులను మనం చూసినట్లయితే ఒకటి ఖచ్చితంగా మన మనస్సులోకి వస్తుంది. రోజు రోజుకి అనుకోని విషయాలు మన జరుగుతూ ఉన్నాయి, వినకూడని విషయాలు మనం వింటూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనం వాక్యంలోకి చూస్తే యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క సూచనలు చూస్తే ప్రభువు చెప్పింది చెప్పినట్లుగా ఈ భూలోకం మీద జరుగుతుంది అనే విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. కానీ చాలామంది ఆ విషయాన్ని గ్రహించడం లేదు. చాలామంది ఆ విషయాన్ని ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఈ మాటని అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటని అంటున్నాడు. ఒకసారి ఆ మాటని చదువుకుందాం దయచేసి. ఆకాశము కలకెగురు సంకుబడి కొంగైనను తన కాలమున ఎగురును. ఆకాశములో ఎరిగే కొంగైనను తన కాలమున ఎరుగును. తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. ఆ చిన్న చిన్న పిట్టలు కూడా వాళ్ళ కాలాలు ఎరుగుతాయి. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. చూడండి, మై పీపుల్, ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట రాయబడింది. మై పీపుల్ డు నాట్ నో ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ అనే మాట అక్కడ రాయబడి ఉంది. మన వాక్యంలో చూస్తే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ అధ్యాయం 32 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడింది. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక దినాన్ని నిర్ణయించినట్లుగా అక్కడ మా అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటున్నాం. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వాగ్దానము తన రాకడ గురించిన వాగ్దానాన్ని ఆలస్యము చేసేవాడు కాదు, కానీ అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు వేచి ఉన్నాడు అనే మాటని అక్కడ మనం చదువుకుంటున్నాం. ఈ వచనాలని చూస్తే మనము దేవుని రాకడ సమీపంలో ఉన్నాం. మరి ఆ రాకడ, ఆ వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతుంది? రోజు అంటే ప్రజలు మారు మనసు పొంది దేవుడి వైపు తిరుగుతారని దేవుడు ఆశతో చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ పండుగని బూరల పండుగని మనం జరుపుకుంటున్నాం. చాలామంది క్రైస్తవులు అంటారు, ఈ బూరల పండుగ మనకు సంబంధం లేదు కదా, బూరల పండుగ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకునే పండుగ కదా, ఆ ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకునే పండుగ మనకేం సంబంధం అని ప్రశ్నించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎందుకు క్రైస్తవులు అలా ప్రశ్నిస్తారు అంటే, వాళ్ళు ఎప్పుడూ చాలా అరుదుగా ఈ బూరెల పండుగ గురించి విన్నారు కనుక. మళ్ళీ వీరు ఏ పండుగల గురించి విన్నారు అంటే, పాస్కా పండుగ గురించి విన్నారు, పులేని రొట్టెల పండుగ గురించి విన్నారు, ప్రథమ ఫలం యొక్క పండుగ గురించి విన్నారు, పెంతెకోస్తు పండుగ గురించి విన్నారు. ఈ 4 పండుగలు వాళ్ళు తరచుగా ప్రతి సంవత్సరం వాళ్ళు వింటూనే ఉన్నారు. పాస్కా పండుగ రోజు యేసుక్రీస్తు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పులేని రొట్టెల పండుగ పాస్కా పండుగ మరుసటి దినాన అది వస్తూ ఉంది. దాని తర్వాత ప్రథమ ఫలం యొక్క పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ఇది మనం చూస్తే కొరింథీయులు రాసిన లేఖలో పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రీస్తే మనకి పునరుత్థానములో ప్రథమ ఫలముగా ఆయన ఉంటూ ఉన్నాడని పౌలు చెప్తూ ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్రూట్ ఇన్ ద రెజరెక్షన్. అందుకే ఆ పునరుత్థాన దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అది 3వ పండుగ
మనము ఇజ్రాయెల్ ప్రజలు జరుపుకునేది అది క్రీస్తు ప్రభు పునరుత్థాన దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. దాని తర్వాత మనందరికీ తెలుసు చాలా ఇష్టమైన పండుగ పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడల్లా మనకు పెంతెకోస్తు పండుగ గుర్తుకొస్తుంది. మీ అందరికీ చెప్పాలంటే ఈ 4 పండుగలు, ఇప్పుడు నేను చెప్పిన 4 పండుగలు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికీ జరుపుకుంటారు. మరి క్రైస్తవులకి ఎందుకు అది చాలా ప్రాముఖ్యమైంది అంటే అది ఇజ్రాయెల్ పండుగ కాదండి, అది యూదుల పండుగ మాత్రమే కాదు. అవి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది, అవి యెహోవా పండుగలు, అవి దేవుని పండుగలు. దే ఆర్ ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్. ఆ యెహోవా పండుగలు కనుక అవి మనకు కూడా వర్తిస్తాయి. కొంతమంది అంటారు, అవునండి పాత నిబంధనలో రాయబడింది బూరల గురించి, కానీ నూతన నిబంధనలో ఎక్కడ రాయబడింది? ఈరోజు తెలుసుకుందాం నూతన నిబంధనలో ఎక్కడ రాయబడిందో, ఏ సందర్భంలో ఆ యొక్క బూరల పండుగ గురించి రాయబడిందో మనం నేర్చుకుందాం. ఈరోజు వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే నిస్సాన్ అనే మొదటి నెల, యూదులకి నిస్సాన్ అనేది మొదటి నెల. ఆ మొదటి నెలలోనే యేసు ప్రభు మరణించినట్లుగా పాస్కా పండుగను వాళ్ళు జరుపుకుంటారు. ఆ పాస్కా పండుగ రోజు యేసు ప్రభు మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆ యూదుల క్యాలెండర్ ప్రకారంగా తిష్రీ అనే ఒక మాసంలో ఈ యొక్క బూరల పండుగని జరుపుకుంటారు. అది వాక్యాన్ని ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. లేవి కాండం 23వ అధ్యాయం 24వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దయచేసి మెసేజ్ వింటున్న వాళ్ళు లైవ్లో ఈ వర్తమానాన్ని పూర్తిగా వినాలని కోరుతున్నాను. ఒకవేళ పేపర్ పెన్ ఉన్నట్లయితే దయచేసి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇతరులకి నేర్పించడానికి ప్రయత్నం చేయండి. లేవి కాండం 23వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నాం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చూడండి, 7వ నెలలో మొదటి దినాన ఈ బూరల పండుగని జరుపుకుంటారు. దాని తర్వాత దీన్ని బూరల పండుగ అంటారు. దాని తర్వాత అదే నెలలో తిష్రీ అని 7వ నెలలో 10వ రోజున పాప పరిహారార్థ బలి అనే పండుగను జరుపుకుంటారు. ఇట్స్ కాల్డ్ ద ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్. దాని తర్వాత 5 రోజుల తర్వాత గుడారాల పండుగను జరుపుకుంటారు. ఇట్స్ కాల్డ్ ఫీస్ట్ ఆఫ్ టబర్నాకల్స్. అయితే క్రైస్తవులకి 4 పండుగలు బాగా తెలుసు, కానీ ఈ చివరి 3 పండుగలు తెలియదు. ఎందుకు అంటే ఈ మొదటి 4 పండుగలు ఏదైతే ఉన్నాయో యేసుక్రీస్తు మొదటి రాకడలో నెరవేర్చబడ్డాయి. అందుకే క్రైస్తవులందరికీ పాస్కా పండుగ గురించి తెలుసు, పెంతెకోస్తు పండుగ గురించి తెలుసు, ప్రథమ ఫలం పండుగ, పునరుత్థాన పండుగ గురించి తెలుసు. కానీ ఈ యొక్క బూరల పండుగ గురించి ఎందుకు తెలియదంటే ఈ చివరి 3 పండుగలు ఏదైతే నేను చెప్పానో ఈ తిష్రీ మాసంలో జరిగే 7వ నెలలో వాళ్ళు యూదులు జరుపుకునే ఈ 3 పండుగలు చాలా మంది క్రైస్తవులకు ఎందుకు తెలియదంటే ఈ 3 పండుగలు యేసుక్రీస్తు 2వ రాకడలో అవి నెరవేర్చబడతాయి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఈ తిష్రీ మాసానికి ఆ 7వ నెలకి చాలా ప్రాముఖ్యత ఉందండి. యూదుల ఆచారాల్లో మనం చూస్తే, యూదుల యొక్క పుస్తకాల్లో మనం చూస్తే వాళ్ళు ఇలా రాయబడి ఉంది, ఈ ప్రపంచం మొత్తం కూడా, సృష్టి మొత్తము కూడా తిష్రీ మాసంలోనే అది నిర్మించబడింది అని రాయబడింది. రెండవదిగా ఆదాము కూడా ఈ తిష్రీ మాసంలోనే ఆయన సృష్టించబడ్డాడు అని రాయబడింది. మూడవదిగా మనం చూస్తే అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చింది కూడా ఈ తిష్రీ మాసంలోనే అని రాయబడింది. దాని తర్వాత యోసేపు జైలు నుంచి జైల్లో ఉన్న యోసేపు ఆయన విడుదల పొందుకొని ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఏర్పాటు చేయబడిన మాసము కూడా ఈ తిష్రీ మాసం. దాని తర్వాత మనం చూస్తే ఇంకొక సందర్భం దాని గురించి రాయబడింది. ఈ 7వ నెలలో ఈ తిష్రీ మాసంలో హన్నా, గొడ్రాలుగా ఉన్న హన్నా
ఆమె ప్రార్థిస్తున్నప్పుడు అమ్మా నీకు సమూయేలు అనే కుమారుణ్ణి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసింది కూడా ఈ 7వ నెలలోనే, ఈ తిష్రీ మాసంలోనే. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాసానికి, ఈ యొక్క దినాలకి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా. మనం చూస్తే ఒక్కొక్కటి సృష్టి కూడా ఈ మాసంలోనే జరిగింది. యోసేపు విడుదలను కూడా ఈ మాసంలోనే పొందుకున్నాడు. దాని తర్వాత హన్న అద్భుతము కూడా ఈ మాసంలోనే పొందుకుంది. అంతకంటే ప్రాముఖ్యముగా ఇంకొక ప్రాముఖ్యత ఈ తిష్రీ మాసానికి ఉంది, ఈ 7వ నెలకుంది. అది ఏంటి అంటే యూదుల పంట కోత కాలము వచ్చి సంపూర్ణంగా పంట పండి కోత సంపూర్ణంగా నిండుగా కోత ఉన్న సమయముగా మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. చూడండి, ఈ యొక్క 7వ నెలలో మొత్తము కూడా పంట వచ్చి పంట పూర్తిగా పండి వాళ్ళు కోతకి రెడీగా ఉన్నట్లుగా సూచిస్తూ ఉంది. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ హార్వెస్ట్. ఇదే మాసంలో మనము బూరెల పండుగని జరుపుకుంటున్నాం. దేనికి సూచిస్తుందో ఒక్కసారి బైబిల్లో గమనిద్దాం. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ యొక్క బూరెల పండుగ గురించి కొన్ని ప్రవచనాలు చూద్దాం. ఈ బూరెల పండుగ గురించి కొన్ని ఉపమానాలు చూద్దాం. ఈ బూరెల పండుగ పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఎలా రాయబడిందో ఈ 3 విషయాలు చూద్దాం. 3 things we will see today. The prophecies which the prophets made about these trumpets. The second thing is the parables which were written on this in coinciding the feast of trumpets. And thirdly, we also see the comparison between the Old Testament and the New Testament about the feast of trumpets. మొట్టమొదటిగా కొన్ని ప్రవచనాలను చదువుకుందాం. ఆ ప్రవచనాలు జకరియా గ్రంథం. మొట్టమొదటిగా జకరియా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో జకరియా ఈ యొక్క పండుగ గురించి, బూరెల పండుగ గురించి ఒక ప్రవచనం చెప్తా ఉన్నాడు. దయచేసి చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 9 వర్స్ 14. త్వరగా చదవాలమ్మా. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు, ప్రభు అయిన యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. ద లార్డ్ విల్ స్టార్ట్ విత్ ఎ బిగ్ సౌండ్ అనే మాట అక్కడ రాయబడింది. యావేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 1 and 2. సియోను కొండ మీద బాకా ఊదుడి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు, యెహోవా దినము వచ్చుచున్నదనియు, అది సమీపమాయననియు, అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ బాకా శబ్దం వినగానే, ఆ బూర శబ్దం వినగానే దేవుని రాకడ సమీపంలో ఉందని ప్రజలు తెలుసుకుందురుగాక. యావేలు రాస్తూ ఉన్నాడు. దానికంటే చాలా ప్రాముఖ్యమైంది ఈ యొక్క తిష్రీ మాసంలో ఆ కోత కాలము రెడీగా ఉన్నప్పుడు మనకి ఆ కోత కాలంలో 2 జరుగుతాయి. ఒక వ్యవసాయదారి ఉన్నప్పుడు ఆ వ్యవసాయదారి ఏం చేస్తారంటే ఆ పంట పొలాల్లో మంచిగా విత్తనాలు వేస్తాడు. ఆ విత్తనాలు మొలుస్తూ ఉంటాయి. ఆ విత్తనాలతో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా మొలుస్తాయి. ఆ యొక్క యజమాని గమనిస్తాడు, ఒకవేళ కలుపు మొక్కలు పీకితే ఈ యొక్క మంచి మొక్కలు పాడైపోతాయేమని చివరి దాకా ఆ యజమాని కొన్ని సందర్భాల్లో అటు కలుపు మొక్కల్ని ఇటు మంచి మొక్కల్ని ఆయన పెరగనిస్తాడు. ఇక కోతకాలం వచ్చినప్పుడు ఆ యొక్క యజమాని ఆ యొక్క ధాన్యంనంతా కూడా, ఆ మంచి మొక్కల ద్వారా వచ్చిన ధాన్యంనంతా కూడా ఆయన గిడ్డంగుల్లో వేసుకొని ఆ కలుపు మొక్కలంతా కూడా అగ్నిగుండంలో వేసి కాల్చివేస్తాడు.
సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తిష్రీ మాసం, ఈ బూరల పండుగ దేన్ని సూచిస్తుంది అంటే దేవుడు మంచివారిని చెడ్డవారిని వేరు చేయడానికి ఏర్పాటు చేసుకున్న పండుగ ఇది. గాడ్ చూజెస్ టు సపరేట్ గుడ్ అండ్ బ్యాడ్. చాలామంది అడుగుతారు, బ్రదర్, క్రైస్తవులు చాలామంది అడుగుతారు, మేము బాగా ప్రార్థన చేస్తున్నాం అయినా మాకే కష్టాలు వస్తున్నాయి, మేము బాగా దేవుడికి నమ్మకంగా ఉన్నాం అయినా మాకు కష్టాలు వస్తున్నాయి. ఇగో మా పక్కింటి వాళ్ళు ప్రార్థన చేయరు కానీ వాళ్ళ దేవుడు అంటే లెక్క లేదు, బైబిల్ అంటే ప్రార్థన చేయరు, మనుషులు అంటే లెక్క చేయరు, వాళ్ళ డబ్బు మీద ఆధారపడతారు, వాళ్ళ హోదా మీద ఆధారపడి జీవిస్తారు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, దేవుడు పరలోకమందున్న దేవుడు మనుషులు చేసే ప్రతి మంచిని ప్రతి చెడుని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనించిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒకానొక దినాన ఆయన మంచివారిని చెడ్డవారిని ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. ఈ సపరేటింగ్ ద గుడ్ అండ్ ద బ్యాడ్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలను చదువుకుందాం దయచేసి. నేను నియమింపబోవు దినము రాక వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18వ వచనం చదువుకుందాం. అప్పుడు నీతిగల వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. వారు నీతి గల వారెవరో దుర్మార్గులెవరో ఆయనను సేవించే వారెవరో ఆయనను సేవించని వారెవరో వేరు చేయబడతారు. Yes, God will separate the righteous and the wicked. God will separate those people who serve faithfully and those people who actually who don't serve God out of their heart. చూడండి, ఈ రకంగా దేవుడు వేరు చేసే దినం. ఇంకొక మాటని, ఇంకొక ప్రవచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు కూడా ఈ బాకా గురించి, బూర గురించి మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని పలికినది ఎలాగో తెలియను. చూడండి, వాక్యంలో వేరు సౌండ్స్ని వేరు ఇన్స్ట్రుమెంట్స్ చేస్తాయి. మనకి గిటార్ ఉందంటే ఒక సౌండ్ చేస్తుంది, అలాగే కీబోర్డ్ ఉందంటే ఇంకొక సౌండ్ చేస్తూ ఉంది. కానీ బూర ఒక ప్రత్యేకమైన ధ్వనిని వినిపిస్తుంది. ఆ ధ్వని దేనికి సూచిస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ధ్వనిగా అది సూచిస్తూ ఉంది. మనం ఇంగ్లీష్లో ఇలా రాయబడింది, ఫర్ ద ట్రంపెట్ మేక్స్ అన్ అన్సర్టన్ సౌండ్ హూ విల్ ప్రిపేర్ ఫర్ ద బ్యాటిల్. సో బూర పాత నిబంధనలో చూస్తే బూర ఊదినప్పుడు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడెక్కడో గుడారాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చేవాళ్ళు. మనం అది జాగ్రత్తగా టైం ఉన్నప్పుడు చదువుకోండి. బూర ఊదినప్పుడు మోషే ఈ బూర ఊదినప్పుడు కొన్ని విషయాలు ఇజ్రాయెల్ ప్రజలు చేసేవాళ్ళు. సంఖ్యాకాండంలో ఆ మాట రాయబడిన సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాలు మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఎప్పుడైతే బూర ఊదుతారో అప్పుడు అక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక దగ్గర కూడుకుంటారు. ఎప్పుడైతే బూర ఊదుతారో అప్పుడు యుద్ధానికి సిద్ధపడాలని ఒక సంకేతం వాళ్ళకు వెళ్తూ ఉంది. ఎప్పుడైతే బూర ఊదుతారో వాళ్ళు దహన బలులు అర్పించే సమయం అని వాళ్ళకు సూచిస్తూ ఉంది. అదే యెహోషువ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క మందస్సు పెట్టిని వాళ్ళు మోసుకొని పోతున్నప్పుడు, యాజకులు మోసుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది యాజకులు ఆ యొక్క మందసం పెట్టే ముందు ఉండి బూరలు ఊదుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు. బూర విజయానికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఇవన్నీ పాత నిబంధనలో బూర సాదృశ్యంగా ఉండేది, సాదృశ్యంగా అది ఉంటూ వస్తూ ఉంది. నూతన నిబంధనలో మనం చూస్తే బూర దేనికి సాదృశ్యంగా ఉందో ఒకసారి వాక్యంలో మనం చూద్దాం. 1 తెస్సలోనిక రాసిన లేఖ
మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. వాట్ డస్ ద ట్రంపెట్ సౌండ్ సింబలైజ్? ఆ యొక్క బూర శబ్దం నూతన నిబంధనలో ఏమి సూచిస్తుంది అనే విషయాన్ని చూస్తున్నా. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలను చదువుకుందాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటని బట్టి చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాటల్ని. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆ ఆర్భాటముతోను దేవుని బూరతోను దేవుడు దిగి వస్తాడని రాయబడింది. ఇప్పుడు చూస్తే యేసు ప్రభు ఎక్కడున్నాడు అని మనం ప్రశ్నిస్తే, యేసు ప్రభు తండ్రి కుడిపాశాన కూర్చొని ఉన్నాడు. Christ is seated at the right hand of the Father. ఎప్పుడైతే బూర ఊదబడుతుందో, ఎప్పుడైతే తండ్రి ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి ఆయన అనుమతించి పంపిస్తాడో, అప్పుడు కుడిపాశాన కూర్చున్న యేసుక్రీస్తు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు అనే మాట అక్కడ రాయబడింది. చూడండి, వాక్యంలో మనం చూస్తే కొంతమంది తండ్రి ఎలా యేసు ప్రభువుని తీర్పు తీర్చడానికి పంపిస్తారు అని వాదించే వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, ఏ తండ్రి అయితే ఈ లోకాన్ని పంపించి ఈ లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలని పంపించాడో, అదే తండ్రి ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ తండ్రి కుడిపాశం నుంచి మధ్యాకాశానికి వచ్చినప్పుడు 2 రకాల ప్రజలు యేసు ప్రభుని మధ్యాకాశంలో కలుసుకుంటారు. మొట్టమొదటిగా క్రీస్తునందు నిద్రించిన వారు, రెండవదిగా క్రీస్తునందు అందరూ సజీవంగా ఉండి క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించిన వారందరూ కూడా ఆ మధ్యాకాశంలో యేసు ప్రభువుని కలుసుకుంటారు. మరొకసారి చెప్తున్నాను, చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ అందరూ లేవనెత్తబడరు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు అంటే క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించిన వారు అని అర్థం. అంతేకాని సమాధుల మీద నేను మంచి పోరాటమును పోరాడి తిని అని రాసుకున్న వాళ్ళు కాదు. అంతేకాదు, సమాధుల మీద నేనే పునరుత్థానమును జీవమును అని రాసుకున్న వాళ్ళు కాదు. ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించి క్రీస్తునందు నిద్రిస్తారో వాళ్ళు లేవనెత్తబడతారు. రెండవదిగా సజీవంగా ఉండి, అంటే బ్రతికుండి ఈ లోకంలో వాళ్ళు దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్న వాళ్ళు లేవనెత్తబడతారు అనే మాటను అక్కడ చదువుతున్నాం. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 30-31 చాలా మంది వాదిస్తున్నారు ఎక్కడ నూతన నిబంధనలో బూర గురించి రాయబడిందని. మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలను చదువుకుందాం దయచేసి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. భూమి మీద ఉన్న సకల జనములు రొమ్ము కొట్టుకొందురు. 31వ వచనం అమ్మది. మరియు ఆయన గొప్ప బూరతో, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతులు. ఏం చేస్తారు? ఆ కడుబూర ఊదినప్పుడు ఈ దేవదూతలు ఆ యొక్క ప్రపంచము నలుగుమూలలకు వెళ్ళి ఆయనకి సంబంధించిన వాళ్ళెవరో, దేవుని బిడ్డలెవరో వాళ్ళందరినీ కూడా సమకూర్చి వాళ్ళు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. మీకు గుర్తుందా? పాత నిబంధనలో
ఎప్పుడైతే సొదొమ గొమొర్రా నాశనమైందో, ఆ నాశనం అయ్యే ముందు దేవుడు ఒక దేవదూతను పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ లోతు కుటుంబాన్ని కాపాడటానికి, ఆ దేవుడు నీతిమంతుడుగా ఉన్న లోతుని, ఆయన కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు దేవదూతని పంపిస్తున్నాడు. ఆ పంపించి తర్వాత ఎప్పుడైతే ఆయన ఇద్దరు కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దాటుతున్నారో, వెంటనే సొదొమ గొమొర్రా నాశనము చేయబడుతుంది. ఈ కడుబూర ఊదినప్పుడు దేవదూతలు నలుదిక్కులకు వెళ్ళి తన ప్రజలని, తన ఏర్పాటులో ఉన్న ప్రజల్ని, దేవుడి పట్ల భయభక్తులతో జీవించిన వారందరినీ కూడా ప్రోగు చేసుకొని దేవుడి చెంతకి తీసుకొని వెళ్తారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు గోధుమలు గురుగులు రెండు పెరుగుతూ ఉన్నాయి. దేర్ ఆర్ వీట్స్ అండ్ ద టేర్స్, బోత్ ఆర్ గ్రోయింగ్ టుగెదర్. మంచి మొక్కలు కలుపు మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ కడుబూర ఊదబడినప్పుడు మంచి వారిని చెడ్డవారిని వేరు చేసినట్లుగా, మంచి మొక్కలని కలుపు మొక్కలని వేరు చేసినట్లుగా దేవుడు ఈ లోకాన్ని వేరు చేయబోతున్నాడు, మనుషులని వేరు చేయబోతున్నాడు. ఆ రోజు సొదొమ గొమొర్రాలు ఎలా వేరు చేశాడో, నోహపు కాలంలో నోహపు కుటుంబాన్ని ఎలాగైతే వేరు చేశాడో దేవుడు వేరు చేయబోతున్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఈరోజు మనము ఈ పండుగని జరుపుకుంటున్న యెహోవా పండుగని జరుపుకుంటున్న మనము సిద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని గమనించాలి. 4 ఉపమానాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క బూరల సందర్భంగా 4 ఉపమానాలు మనం చూస్తున్నాం. మొదటి ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 నుంచి 34 వచనాల్లో ఒక ఉపమానం రాయబడింది. రెండవ ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 50 వచనాలు రాయబడింది. ఒకసారి ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 50 వచనాలు చూద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చూడండి, ఒక జాలరి ఏం చేస్తున్నాడంట, సముద్రంలో గొప్ప పెద్ద వలని వేస్తా ఉన్నాడు. ఆ వలలో మంచి చేపలు పడతా ఉన్నాయి, చెడు చేపలు పడతా ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ జాలరి తీసుకొచ్చి మంచి చేపలు వేరు చేస్తున్నాడు, చెడు చేపలు వేరు చేస్తూ ఉన్నాడు. చెడు చేపల్ని పాడేస్తున్నాడు, మంచి చేపల్ని ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ మాటను చూద్దాం. 40-50 వచనం చూద్దాం. 13వ అధ్యాయం 50 వచనం చూద్దాం. వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. 49 వచనం చదవండి సిస్టర్. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. అలాగే యుగ సమాప్తి అందు కూడా జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. A separation point is there. God will separate people. God will separate his chosen ones. నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, ఆయనను సేవించేవారెవరో, ఆయనకి దూరంగా సేవ చేసినట్టు నటించేవారెవరో దేవుడు ఆ రోజు లెక్క తీరుస్తాడనే విషయాన్ని చెప్తూ ఉన్నా. బూరల పండుగ 3వ ఉపమానాన్ని సూచిస్తూ ఉంది. ఆ 3వ ఉపమానం ఏంటంటే 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలలో the 10 virgins, 5 virgins are wise virgins and 5 are foolish virgins. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఈ యొక్క ఉపమానం గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమానం చెప్తూ, అమ్మా 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది రెడీగా ఉన్నారు, 5 మంది రెడీగా లేరు. The 5 virgins were ready and 5 were not ready. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, రెడీగా ఉన్నారో, ఆ పెళ్లి కుమారుడి విందులో వాళ్ళు పాలు పంచుకోగలిగారు. దేర్ వాజ్ ఎ సెపరేషన్. అవకాశం 10 మందికి ఉందా? అవకాశం 10 మందికి ఉండింది. పెళ్లి కుమారుడి విందులో పాలు పంచుకోవడానికి ఆ 10 మందికి అవకాశం ఉన్నప్పటికీ ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ పెళ్లి కుమారుడి విందులో పాలు పంచుకున్నారు. ఈరోజు సంఘంలో చాలామంది ఉండొచ్చు క్రైస్తవులు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులు ఉండొచ్చు, లక్షల మంది కోట్ల మంది ఉండొచ్చు.
కానీ అందరూ పెళ్లి కుమారుడు విందులో పాలు పంచుకోలేరు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, దోస్ ఆర్ రెడీ టు మీట్ ద లార్డ్, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క పెళ్లి కుమారుడు విందులో పాలు పంచుకుంటారు. వాళ్ళు మాత్రమే లేవనెత్తబడతారనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. క్రైస్తవులుగా ఉండి చర్చికి వెళ్ళినంత మాత్రాన మీరు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు కారు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎవరైతే యేసుక్రీస్తు మార్గంలో నడుస్తారో, ఎవరైతే క్రీస్తు సత్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే లేవనెత్తబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎస్, ఇట్స్ అ ట్రూత్. There are so many namesake Christians, నామమాత్రపు క్రైస్తవులు చాలామంది మన మధ్యలో కనబడుతున్నారు. ఈ పండుగను ఆత్మ పరిశీలన చేసుకోవని మనల్ని హెచ్చరిస్తూ ఉంది. స్టాప్ అండ్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఈజ్ యువర్ లైఫ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఒకసారి ఆగి నీ జీవితాన్ని పరిశీలించి చూసుకో. దేవుడి దృష్టిలో సరిగా ఉందా? ఒకవేళ సరిగా లేనట్లయితే దేవుడు మంచి అవకాశాన్ని ఈ పండుగ ద్వారా ఇస్తున్నాడు. నిన్ను సరి చేసుకో. రెక్టిఫై యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అందరము బలహీనులమే అండి, కానీ తన తప్పును తెలుసుకొని ఆ తప్పును విడిచిపెట్టిన వాడు దేవుని దయను పొందుకుంటాడు. ఈరోజు 4వ ఉపమానం మనం చూస్తున్నాం. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31 నుంచి 46 వచనాల వరకు దేవుడు ఇంకొక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఆ ఉపమానంలో గొర్రెలున్నాయి, మేకలున్నాయి. కుడివైపు ఆయన స్వరాన్ని విన్న వాళ్ళందరూ కూడా కుడివైపు మేకలుగా ఉంటూ ఉన్నారు. ఆయన స్వరాన్ని వినని వారందరూ కూడా గొర్రెలుగా పిలువబడుతున్నారు. దేవుని ఎడం వైపు ఉంటూ ఉన్నారు. కుడివైపున్న ఆ గొర్రెల వైపు చూసి, యెహోవా చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళారా, ఇదిగో నిత్య జీవంలో మీరు పాలు పంచుకోండి అని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క కుడివైపున్న ఎడం వైపున్న ఆ మేకలతో, యెహోవా చేత శపించబడ్డ వాళ్ళారా, నిత్య నరకాగ్లోకి మీరు త్రోయబడతారు అని చెప్తున్నాడు. ఎస్, ఈ 4 ఉపమానాల ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు, అమ్మా, దేర్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ సపరేషన్. ఖచ్చితంగా దేవుడు వేరు చేసే దినం ఉంది. ఈరోజు మంచివారు చెడ్డవారి మీద దేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మంచి మొక్కలు, కలుపు మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మంచి చేపలు, చెడు చేపలు సముద్రంలో పెరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క బూరల పండుగ దేవుడు వేర్పాటుని అది సూచిస్తూ ఉంది. దేవుడు ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. బూరల పండుగ ప్రకటన గ్రంథంలో చూద్దాం, ఇంకొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అక్కడ మొట్టమొదటిసారిగా పరలోక ద్వారాలు తెరవబడటం యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ ద్వారాలు తెరవబడినప్పుడు మొదటిగా ప్రవేశించేది ఎవరో తెలుసా అండి? దేవుని సంఘము మాత్రమే. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం దయచేసి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండే. పరలోకమందు ఒక ద్వారము, ఒక తలుపు తెరవబడింది. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో బూరధ్వని వలె యోహానుతో మాట్లాడగా ఆయన వింటూ ఉన్నాడు. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. చూడండి, యోహానుని ఆ యొక్క పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. ఎవరు పరలోకంలో అడుగు పెడతారంటే ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవులు అందరూ కాదు. దేవుడు ఏ సంఘంకి వస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు వధువుగా ఉంటూ ఉన్నాడు, వరుడుగా ఉంటూ ఉన్నాడు. వధువుగా ఉన్న తన సంఘం కోసం వస్తూ ఉన్నాడు. మరి సంఘం ఎలా ఉండాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు అంటే, ఆ సంఘం ముడత కానీ మచ్చ కానీ
ఉండకుండా నిష్కలంకంగా పరిశుద్ధంగా ఉండే సంఘము కోసమే యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. ఆ సంఘము కోసమే తన ప్రాణము పెట్టినని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ముడత కానీ మచ్చ కానీ నిష్కలంకంగా పరిశుద్ధంగా వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన సంఘము కోసము యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆర్ యు వాష్డ్ విత్ ద వర్డ్? దేవుడి దగ్గర పరిశుద్ధంగా ఉన్నారా? దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నారా? దేవుని ఎక్కడైతే గణపరచాలో అక్కడ దేవుని గణపరుస్తున్నారా? మీకు అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని సేవ చేస్తూ ఉన్నారా? ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మంచి సమయం, చివరి దినాల్లో ఉన్నాం. నేను ఒకటి మంచిగా పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి ఈరోజు పోల్చి చూపిస్తాను. దేవుడు ఏది కూడా నూతన నిబంధనలో డైరెక్ట్గా చేయలేదు. దాని పాత నిబంధనలో ఉండి అది ముందల రిహార్సల్ అయిన తర్వాతనే నూతన నిబంధనలో అది నెరవేర్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన చాలా జాగ్రత్తగా మీ బైబిల్స్ని తీసుకొని చాలా జాగ్రత్తగా పాత నిబంధనలో ఈ వచనాలను చదువుకుందాం. నిర్గమకాండానికి వెళ్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం. దేవుడు ముందుగానే పాత నిబంధనలో రిహార్సల్ చేసి నూతన నిబంధనలో దాన్ని నెరవేర్చబోతున్నాడు అనే విషయాన్ని ఈరోజు చెప్తూ ఉన్నాను. పాత నిబంధనలో నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు చాలా జాగ్రత్తగా చూద్దాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలగగా స్లోగా చదవాలి. పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. చూడండి, అక్కడ ఒక ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ సీనాయి కొండ చుట్టూ ఉన్నారు. ఎప్పుడైతే శబ్దం విన్నారో వాళ్ళు వెంటనే దేవుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చారు. మరి దేవుడు ఎక్కడికి వచ్చాడు అంటే దేవుడు పరలోకం నుంచి ఆ సీనాయి కొండ మీదకి వచ్చాడు. సీనాయి కొండ మీదకి వచ్చి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. దాని తర్వాత వచ్చిన చదువుకోండి జాగ్రత్తగా. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. ద ట్రంపెట్ సౌండెడ్ లౌడర్ అండ్ లౌడర్. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. చూడండి, చాలా జాగ్రత్తగా దేవుడు పరలోకమును విడిచిపెట్టి ఆ సీనాయి కొండ మీదకి వస్తూ ఉన్నాడు. అక్కడ కింద ఉన్న మోషేని పైకి ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇది నూతన నిబంధనకు ఒక్కసారి పోల్చి చూసుకుందాం. యేసుక్రీస్తు కూడా ఆ కడుపూర ఊదినప్పుడు తండ్రి కుడిపాశాన కూర్చున్న యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. కింద తన సంఘము పైకి ఎక్కి ఆ యొక్క యేసుక్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకుంటూ ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ఆయన పరలోకం దిగి వచ్చి సీనాయి కొండ మీదకి వచ్చి కింద ఉన్న మోషేని ఆయన పైకెక్కి రమ్ము అని పిలుస్తున్నాడు. మరి దేవుడు మోషే ఎక్కడ కలుసుకున్నారంటే ఆ యొక్క సీనాయి కొండ మీద కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మోషేని దేవుడు ఎక్కి రమ్మన్నప్పుడు మరి మోషేలో ఉన్న 3 ప్రధానమైన క్వాలిటీస్, 3 ప్రధానమైన లక్షణాలు ప్రతి క్రైస్తవులో ఉండాలి. మీరు కూడా రేపు ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే ఈ మూడు లక్షణాలు ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఆ యొక్క మోషేకున్న మూడు లక్షణాలు ఏంటి? మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా అండి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో
మోషే అంత సాత్వికుడిని నేను ఈ భూమి మీద చూడలేదు అనే మాటని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఐ హావ్ నాట్ సీన్ ఎ హంబుల్ మ్యాన్ లైక్ మోసెస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనే మాటని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం అటు దేవుడి దగ్గర తగ్గించుకునే వాళ్ళుగా ఉండాలి. 2, మనుషుల దగ్గర తగ్గింపు స్వభావం కలవారుగా ఉండాలి. గాడ్ లవ్స్ ద హంబుల్ పీపుల్. అందుకే తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు అని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. 2వ లక్షణం మోషేలో దేవుడు చూసింది. దేవుడు మోషే గురించి ఇంకొక అదే అధ్యాయంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన నా యొక్క ఇంటి మీద నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఆన్ మై హౌస్ అనే మాటను చూస్తున్నాం. మోషేకి అప్పచెప్పిన బాధ్యత పట్ల ఆయన నమ్మకంగా ఉన్నాడు. హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ విచ్ గాడ్ హెస్ అసైన్డ్ హిమ్. మనకు అప్పచెప్పిన బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉండే వాళ్ళుగా ఉండాలి. 3వ లక్షణం దేవుడు మోషేలో చూసింది. మిరియాంతో చెప్తూ ఉన్నాడు ఈ సంభాషణలో. మోషేతో దేవుడు ముఖాముఖి మాట్లాడేవాడిగా ఉన్నాడు. దేవుడు ఎవరితో ఈరోజు దేవుడు మాట్లాడతాడా? దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడాడు. అదే దేవుడు నీతో మాట్లాడతాడా? అవును, ఖచ్చితంగా మాట్లాడతాడు. నీ దేవుడు మాట్లాడే దేవుడు. కానీ నీవు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే సమయం ఉందా? చాలామంది క్రైస్తవులకి ఇదొక్కటి లేదు. చాలా ప్రాముఖ్యమైనదే లేదు. చాలామంది సేవకులకు కూడా లేదు. ఎందుకంటే అందరూ బిజీ. 3 లక్షణాలు దేవుడు మోషేలో చూస్తున్నాడు. 1, ఆయన సాత్వికుడు. 2, ఆయన నమ్మకంగా ఉన్నాడు. 3, ఆయన దేవుడితో ముఖాముఖి మాట్లాడేవాడు. అంటే దేవుడితో సహవాసంలో ఉండేవారు. ఈ 3 లక్షణాలు ప్రతి క్రైస్తవుల్లో ఉంటే ఆ రోజు మోషేని దేవుడు ఎలాగైతే సినాయి కొండ మీదకి ఎక్కిరమ్మన్నాడో రేపు మధ్యాకాశానికి మనల్ని కూడా ఎక్కిరమ్మని దేవుడు పిలిచేవాడిగా ఉంటాడు. ఈ వాక్యం విన్న మనం ఈరోజు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఎక్కడ ఇంకా చాలా సమయం ఉందని అనుకుంటున్నామో లేదండి. చాలా దినాలు ఉన్నాయనుకుంటున్నామో లేదండి. మనం వింటున్న సమాచారాలు కావచ్చు, యుద్ధ సమాచారాలు కావచ్చు, మన ప్రపంచంలో జరుగుతున్న తెగుళ్ళు కావచ్చు, మన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి వరదలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ దేవుని రాకడకి సూచనలు చెప్తూ ఉన్నా. చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. పొలములో 2 పని చేస్తూ ఉంటారు. ఒకరు లేవనెత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఒకరు ఎవరైతే కుటుంబంలో ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే లేవనెత్తబడతారు. భర్త ప్రార్థించడం వల్ల భార్య ప్రార్థించడం వల్ల భర్త కాదు. ఎవరి ఆత్మకి వాళ్ళే బాధ్యులు. కనుక కుటుంబంగా దేవుని ఆరాధించాలి. యూ షుడ్ వర్షిప్ ద లార్డ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. చాలామంది మనం చర్చెస్కి వస్తారు. వాళ్ళని చూసినట్టయితే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు. మగవాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? మగవాళ్ళు ఎక్కడా అని అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు చాలా బిజీగా ఉన్నారయ్యా, మమ్మల్ని కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నారు అని చెప్తారు. హల్లెలూయా. లేదండి, మన ఆత్మకి మనము బాధ్యులము. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ సోల్. ఖచ్చితంగా మనము ఆత్మీయంగా బలంగా ఉండాలి, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడికి ఇచ్చే ఘనతని, దేవుడికి ఇచ్చే ప్రాముఖ్యతని, దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతని మనం ఇస్తూ రావాలి. అప్పుడే నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఎవరు నా యందు ఉంటారో, నా మాటలు ఎవరి యందు ఉంటాయో వాళ్ళు అధికంగా ఫలిస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు అధికంగా ఫలించాలి అంటే నువ్వు క్రీస్తునందు ఉండాలి, క్రీస్తు మాటలు నీ యందు ఉండాలి. అప్పుడే మనం ఫలించే వారిగా ఉంటాం, దేవుడి కోసం ఫలించే వారిగా ఉంటాం. ఈ బూరల పండుగని జరుపుకుంటున్న మనం ఒకసారి నేను ప్రవచనాలు చూపించాను బైబిల్లో నుంచి. 2, 4 ఉపమానాలు చూసాం బైబిల్లో నుంచి. 3, ఈ తిష్రి అనే మాసం దేనికి ప్రాముఖ్యతనో, దేనికి ప్రాధాన్యత ఉందో మనం చూసాం. బూరల పండుగ దేవుడు మనందరికి కూడా ఒక సూచనగా ఇస్తూ ఉన్నాడు. ఈజ్ అలర్టింగ్ అస్. జాగ్రత్త అని దేవుడు ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఈ పరిస్థితుల్లో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అన్ని విషయాల్లో
మనల్ని మనం సిద్ధపరచుకుందాం. లెట్ us బి రెడీ. ఎక్కడ మనం నా జీవితంలో ప్రార్థన తక్కువైందా, నేను వాక్యం చదవడం లేదా, ఆదివారం చర్చికి కూడా వెళ్ళట్లేదా, నేను అంత బిజీగా ఉన్నానా? ఈరోజు నీ జన్మకు కారణం నీ దేవుడు అనే సంగతిని మర్చిపోకు. ఈరోజు నువ్వేమై ఉన్నావో కేవలం దేవుని కృప వల్లే అయి ఉన్నావు అనే సంగతి నువ్వు మర్చిపోకు. నీ తల్లి గర్భంలో రూపమిచ్చిన వాడు దేవుడు అనే సంగతిని నువ్వు మర్చిపోకు. నేను సృష్టించిన వాడు దేవుడు అనే సంగతిని మర్చిపోకు. కీర్తనకాడు అంటాడు, లార్డ్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ ఇన్ మై మదర్స్ వూమ్ అంటాడు. అవునండి, నీకు రూపాన్ని ఇచ్చింది, ఊపిరినిచ్చింది ఆయన. అందుకే ఆయనకి మొదట నమ్మకంగా ఉందాం. ఆ దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం. అప్పుడు మనము ఎప్పుడు వచ్చినా సరే ఆ గడియ, ఆ సమయము ఎవరికి తెలియదని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 24:36 ఆ గడియ, ఆ దేవుని యేసుక్రీస్తు వచ్చే గడియ, ఆ యొక్క దినము ఎవరికి తెలియదు, దేవదూతలకు తెలియదు, చివరికి యేసుక్రీస్తు కూడా తెలియదు అనే మాట అక్కడ రాయబడింది. మరి ఎవరికి తెలుసు అంటే తండ్రికి మాత్రమే తెలుసు. ఆ అకస్మాత్తుగా ఏ గడియలో వచ్చినప్పటికీ, ఏ దినాన వచ్చినప్పటికీ, ఏ సంవత్సరంలో వచ్చినప్పటికీ మనం సిద్ధపాటు కలిగి ఉంటే చాలు. యేసయ్యని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలో మనం యేసయ్యని కలుసుకోగలుగుతాం. ఆ పెళ్లి కుమారుడు విందులో మనం పాలు పంచుకోగలుగుతాం. ఆల్ దట్ యు నీడ్ టు బి ఈజ్ టు బి రెడీ టు మీట్ ద మాస్టర్. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇంకా టైం ఉందిలే, మనకు పోస్ట్ పోనింగ్ అలవాటు. రేపటి నుంచి ప్రార్థన స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాం, లేకపోతే న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా డేట్లు మనం చెప్పుకుంటూ పోతాం. ఆ రేపు ఎప్పుడు రాదు, ఆ న్యూ ఇయర్ ఎప్పుడు రాదు. ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. ఎలాగ ఉన్నా ఈరోజే మనం మొదలు పెడదాం, ప్రార్థన చేయడం మొదలు పెడతాం, దేవుడితో సహవాసంలో మొదలు పెడదాం, కుటుంబంగా దేవుని ఆరాధించడానికి నిర్ణయించుకుందాం, సంఘముగా దేవుని ఆరాధించడానికి నిర్ణయించుకుందాం, యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రోజు వచ్చినా సరే ఆ యొక్క బుద్ధిగల స్త్రీలలాగా రెడీగా ఉండేటట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి లేచి నిలబడి ఒకసారి ఈరోజు యేసు ప్రభు ఆయన తిరిగి రెండవ రాకడలో వస్తే నేను రెడీగా ఉన్నానా, నాకు సిద్ధపాటు కలిగి ఉన్నానా, ఐఎమ్ ఐ రెడీ టు ఫేస్ ద లార్డ్ అనే మాట ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను నిజంగా రెడీగా ఉన్నానా? ఎత్తబడిన వాళ్ళు చెప్పాను, విడవబడిన వాళ్ళు నలుగురండి, చాలా జాగ్రత్తగా గమనించండి. నాస్తికులు విడవబడతారు, రెండవదిగా విగ్రహారాధికులు విడవబడతారు, మూడవదిగా క్రీస్తుని నమ్మని ఇజ్రాయెల్ ప్రజలు విడవబడతారు, నాలుగవదిగా చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు విడవబడతారు. వాళ్ళు ఎవరు తెలుసా? నామమాత్రపు క్రైస్తవులు విడవబడతారు. నేమ్ సే క్రిస్టియన్స్ విల్ బి లెఫ్ట్ ఓవర్. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎత్తబడే గుంపులోను ఉండబోతున్నావా, విడవబడే గుంపులోను ఉండబోతున్నావా? ఎత్తబడే గుంపులోను ఉండబోతున్నావా, విడవబడే గుంపులోను ఉండబోతున్నావా? నిర్ణయం నీదే. గాడ్ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని బలవంతం చేయడండి. మంచేదో చెడేదో ఎప్పుడు దేవుడు మనకు చెప్తూ వస్తాడు దేవుని వాక్యం ద్వారా. మన నిర్ణయాన్ని బట్టి మన గమ్యము ఆధారపడుతుంది. బేస్డ్ ఆన్ యువర్ డెసిషన్ యువర్ డెస్టినీ విల్ డిపెండ్. నీ యొక్క నిర్ణయం ద్వారా నీ గమ్యము ఆధారపడుతుందనే విషయాన్ని చెప్తున్నా. మంచి నిర్ణయాలు తీసుకుంటే నువ్వు మంచి గమ్యానికి చేరుతావు, చెడు నిర్ణయాలు తీసుకుంటే చెడు గమ్యానికి నువ్వు చేరుతావు. కళ్ళు మూసుకుందాం, దేవుని ఆరాధిద్దాం. రాకడ సమయంలో కడుబూర శబ్దంలో అనే పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం. ప్రభువా, వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మా అందరికీ సిద్ధపాటు కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ హెల్ప్ us టు బి రెడీ. ప్రభువా, మాలో ఏమైతే కొరతగా ఉందో అవి తీసేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. లార్డ్, వాట్ ఎవర్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అస్, లార్డ్, వేర్ ఎవర్ వీఆర్ బ్యాక్ స్లైడింగ్, అయ్యా ప్రార్థన లేని జీవితం కాకపోవచ్చు ప్రభా, నీతో సహవాసంలో ఉండాలని జీవితం కావచ్చు, పాప ఊపిలో నేను ఉండొచ్చు ప్రభా, నీకోసం ఆ మంట లేకుండా జీవిస్తున్న జీవితం కావచ్చు. ఈరోజు మరొకసారి నన్ను మండించమని కోరుతున్నాను.
మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, మోషేలాగా సాత్వికుల్లాగా, మోషేలాగా నమ్మకంగా, మోషేలాగా మంచి సహవాసం కలిగి ఉండి జీవించే కృపను మాకు ఇవ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక.